హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ మాయలో పడిపోతున్న 36వ భాగాన్ని వినేద్దాం. తన ముద్దుల మనవడు వచ్చాడనే ఆనందంతో భానుమతి ఆ రోజు రాత్రి వంట చేసింది. ఈ విషయం తెలుసుకున్న మారుతిరావు గారు కడుపులో అనీజీగా ఉందని చెప్పి భోజనం మానేశారు. దాంతో భానుమతి పళ్ళు పాలు మాత్రమే ఇచ్చింది. సన్నీని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, సన్నీ, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావని నేనే నీ మీద ప్రేమతో వంట చేశాన్రా, నేనే తినిపిస్తాను, గుడ్ బాయ్ లాగా తినేయాలి, సరేనా అని అడిగింది ప్రేమగా భానుమతి. సన్నీ సరేనని బుద్ధిగా తలూపాడు. భానుమతి ముద్దలు చేసి పెట్టసాగింది. పాపం సన్నీ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తినసాగాడు. నిజానికి మనవడు వచ్చిన సంతోషంలో కూరలో 2 సార్లు ఉప్పు వేసింది భానుమతి. మధు ఆంటీకి ప్రామిస్ చేసినట్టుగానే బుద్ధిగా పెట్టింది. తిన్నాడు సన్నీ. అస్సలు వంకలు పెట్టలేదు. కూరలో 2 సార్లు ఉప్పు వేసింది, కానీ సాంబార్లో ఉప్పు వేయడం మొత్తం మర్చిపోయింది భానుమతి. పాపం పిచ్చి సన్నీ మారు మాట్లాడకుండా తిన్నాడు. లాస్ట్లో పెరుగన్నం తింటుంటేనే ప్రాణం లేచొచ్చింది వాడికి. మధు ఆంటీ చేతి వంట ఎంత బాగుండేది. మధు ఆంటీ ఎప్పుడు వస్తుంది? ఇలా నానమ్మ రోజు వంట చేస్తే ఎలా తినాలి? మధు ఆంటీ ప్లీజ్ తొందరగా రావా, నాకిక్కడ ఉండాలని లేదు. మనసులో బాధపడసాగాడు సన్నీ. పైకి మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. సన్నీ తినడం పూర్తి చేశాక కుతూహలంగా అడిగింది భానుమతి, సన్నీ, నీకోసం ప్రేమతో వండాను, నీకు నచ్చిందా, టేస్టీగా ఉందా అని. సన్నీకి వాళ్ళ నాన్నమ్మని బాధ పెట్టడం ఇష్టం లేదు. దాంతో బాగుంది అన్నట్టు తలూపాడు. భానుమతి మొహం వెలిగిపోయింది. సన్నీ అయితే నువ్విక్కడ ఉన్నన్ని రోజులు నేనే నీకు వండి పెడతాను, సరేనా అని అడిగింది. బిక్కమొహం వేసేశాడు సన్నీ. ఎస్ అని చెప్పలేడు, అలాగని నో కూడా చెప్పలేడు. దాంతో అడ్డదిడ్డంగా తలూపాడు. దాన్ని భానుమతి ఎస్ అనుకుంది. తర్వాత సన్నీని పడుకోబెట్టడానికి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది భానుమతి. సన్నీ, నీకోసం జోలపాట పాడతాను, వింటూ బజ్జోమ్మ అంది. సరేనని తలూపాడు సన్నీ. పాపం సన్నీకేం తెలుసు నానమ్మ పాడితే కర్ణ కఠోరంగా ఉంటుందని. భానుమతి జోలపాటను మొదలుపెట్టగానే హడిలిపోయి ఆమె వైపే చూశాడు సన్నీ. ఇది నిజంగా నిద్రపుచ్చే పాటలా లేదు, నిద్రపోతున్న వాళ్ళని లేపడానికే పాడే పాటలాగా ఉంది. మధు ఆంటీ ఎంత కమ్మగా పాటలు పాడేది. ఆంటీ, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్లీజ్ ఆంటీ, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నానమ్మ వండిన ఫుడ్ తినాలని లేదు. నానమ్మకి జోలపాట పాడడం కూడా రాదు. నన్ను కూడా నీతో పాటు షూటింగ్కి తీసుకెళ్ళిపో ప్లీజ్ అని కుమిలిపోసాగాడు మనసులోనే. భానుమతి పాడడం ఆపలేదు. చెవులు మూసుకుంటే బాగోదు, కళ్ళు మూసుకొని అంకెలు లెక్క పెట్టసాగాడు సన్నీ. సడన్గా పాట ఆగిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళు తెరిచి ఆనందంతో నానమ్మ వైపు చూశాడు. అదేంటి సన్నీ, జోలపాట పాడాను కదా, నీకు ఇంకా నిద్ర రాలేదా? సర్లే, నీకు నిద్ర వచ్చి నువ్వు బజ్జునే వరకు నేను జోలపాటలు పాడుతూ ఉంటాను, సరేనా అని బాంబు పేల్చింది భానుమతి. మళ్ళీ ఇంకో జోలపాటనా? నాకు నిద్ర వచ్చే వరకు నువ్వు పాడుతూనే ఉంటావా నానమ్మ? నువ్వు ఇలా పాడుతూ ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుంది అనుకున్నాడు పాపం సన్నీ. మరొక జోలపాట అనుకుంది భానుమతి. సన్నీకి ఆ క్షణంలో గోడ దొక్కి పారిపోవాలనిపించింది. అతి కష్టం మీద తమాయించుకున్నాడు. 1 మినిట్, నేను నిద్రపోకపోతే కదా నానమ్మ జోలపాట పాడేది, అయితే నేను నిద్రపోతా అనుకుని టైట్గా కళ్ళు మూసుకునేసి పడుకున్నాడు సన్నీ. నిజానికి నిద్రపోయినట్టు చాలా బాగా నటించాడు. నిజంగా నిద్రపోయాడనుకుని బోల్తా పడ్డ భానుమతి నుదుటి మీద ముద్దు పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. గాలి పీల్చుకున్నాడు సన్నీ. వాడికి మళ్ళీ మధు ఆంటీ గుర్తుకొచ్చింది పాపం. ప్రతిరోజు తను ముందు లేస్తే మధు ఆంటీ రూమ్లోకి వెళ్ళిపోయి మధు ఆంటీ దుప్పట్లోకి దూరిపోయేవాడు. ఒకవేళ తనకన్నా ముందు ఆంటీ ముందు లేస్తే తనని కితకితలు పెట్టి మరీ లేపేసేది. రేపటి నుండి మార్నింగ్ లేవగానే మధు ఆంటీ కనపడదా, మరి ఎవరిని చూడాలి? వాడికి ఏడుపు తన్నుకొచ్చింది. బట్ మధు ఆంటీకి ప్రామిస్ చేశాడు ఏడవనని. సో ఏడుపుని దిగమింగుకున్నాడు. డోర్ ఓపెన్ చేసిన మధు ఎదురుగా ఉన్న విరాట్ని చూసి షాక్ తింది. వెంటనే పక్కకి తప్పుకుని, విరాట్, లోపలికి రండి, ఈ టైంలో వచ్చారేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. విరాట్ తూలుకుంటూ లోపలికి రావడం చూసిన మధు, విరాట్, మీరు తాగారా అని అడిగింది. మధు, చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టవా అని అడిగాడు విరాట్. తనను మాట్లాడుతుంటే అతను ఆల్కహాల్ వాసన గుప్పమని కొట్టింది. షాక్ తింది మధు. మీరు ఇంకా డిన్నర్ చేయలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. లేదు అని తల ఊపాడు. ఉండండి, నేను వంట చేస్తాను అని విరాట్ చేతికి వాటర్ బాటిల్ అందించి కిచెన్లోకి పరిగెత్తింది. నిజానికి 3 నెలలుగా ఇల్లు తాళం పెట్టి ఉండడంతో ఇంట్లో ఏ పదార్థాలు లేవు. ఇందాకనే సాయంత్రం ఆ రోజు రాత్రి వంట చేసుకోవడానికి సరిపడా వస్తువులు తెచ్చుకుంది. లక్కీగా అవి ఇంకా మిగిలిన్నాయి. గబగబా అన్నం, చారు, ఆలు, టమోటా, ఉల్లిపాయ మిక్సర్ కర్రీ చేసింది. గబగబా మసాలా అప్పడాలు వేయించింది. నిజానికి విరాట్ మ్యాన్షన్లోని డైనింగ్ టేబుల్ మీదే ఉండే డిషెస్తో పోలిస్తే ఇది 0. బట్ ఈ టైంలో ఇంతకన్నా తనేమీ చేయలేదు. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది విరాట్ని పిలవడానికి వెళ్ళింది.
విరాట్ బెడ్రూమ్లో హాయిగా నిద్రపోతున్నాడు. విరాట్ విరాట్ లేవండి, భోజనం చేద్దురు గాని అని లేపింది. విరాట్ మిల్లీమీటర్ కూడా కదలలేదు, గాఢ నిద్రలో ఉన్నాడు. మధుకి ఉసూరు అనిపించింది. తను అంత కష్టపడి వండినందుకు కాదు, విరాట్ ఏమీ తినకుండా పడుకున్నందుకు. గబగబా విరాట్ షూస్ తీసేసింది, ఆ వెనకే సాక్స్ కూడా. తడి టవల్తో అతని ముఖం తుడిచింది. మధు అలా తుడుస్తుంటే విరాట్కి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. విరాట్ లేవడం గమనించిన వెంటనే మధు, విరాట్ లేచారా, కొంచెం తినేసి పడుకోండి, అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు, ప్లీజ్ లేవండి అంది. సారీ మధు, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను, బట్ చాలా నిద్రొస్తుంది, ఈ నైట్కి ఇక్కడ పడుకోవచ్చా అని అడిగాడు. కాదని లేకపోయింది మధు, ఎలాగో రేపు ముంబై వెళ్ళిపోతుందిగా. సరే విరాట్, మీరు ఇక్కడే పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను అంది. లేదు మధు, నువ్వు కూడా ఇక్కడే పడుకో ప్లీజ్, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నా మానాన నేను పడుకుంటాను, రేపటి నుంచి ప్రేమ పెళ్ళి అని నీ జోలికి రాను, ఐ ప్రామిస్, నిన్ను మళ్ళీ ఈ లైఫ్లో ఇబ్బంది పెట్టను, ట్రస్ట్ మీ, బట్ ఈ ఒక్కరోజు నా పక్కనే పడుకో అని అడిగాడు. మధు ఎస్ చెప్పలేకపోయింది, అలాగని నో చెప్పాలని లేదు. మధు, రిసార్ట్లో డ్రగ్ ప్రభావంతో నువ్వే నా మీద పడి మరీ అడిగావు, అయినా నేను తప్పు చేయలేదు, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా మధు అని అడిగాడు బాధగా. చచా, ఏం మాట్లాడుతున్నారు విరాట్, సరేలేండి నేను ఇక్కడే పడుకుంటాను సరేనా అంది మధు. తృప్తిగా తలూపాడు విరాట్, వెంటనే పడుకున్నాడు. కాసేపటికి మధు కిచెన్ క్లీన్ చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చింది. విరాట్ నిద్రపోతున్నాడు, అతని పక్కనే పడుకుంది మధు. విరాట్ పక్కనే పడుకున్నాడనే ఊహకి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. విరాట్ వైపుకి తిరిగి పడుకునే సాహసం చేయలేక అటువైపుకి తిరిగి పడుకుంది. అసలు ఏమైంది విరాట్కి, ఆ తాగడం ఏమిటి, ఏమీ తినకుండా అలా ఖాళీ కడుపుతో పడుకోవడం ఏంటి. నేను 3 నెలలు అసలు విరాట్ ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది, విరాట్ ఇలా అయిపోయేవాడే కాదు అని మనసులో అనుకుంది మధు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక ఈ రాత్రి తర్వాత ఇద్దరికి ఏ సంబంధం ఉండదు. రేపు షూటింగ్ కోసం నేను వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా విరాట్ నా నుండి ఆలోచనలు మళ్లించుకుంటాడు, నెమ్మదిగా నన్ను గురించి తనే మర్చిపోతాడు. బట్ నా సంగతి, నేను విరాట్ని మర్చిపోయి ఉండగలనా అని ఆలోచిస్తూ విరాట్ పైకి తిరిగి పడుకుంటుంది మధు. కళ్ళు తెరిచి విరాట్ కేసు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. విరాట్ చాలా చాలా అందంగా ఉన్నాడు. అప్రయత్నంగా విరాట్ అని పిలిచింది మధు. విరాట్లో ఏ కదలిక లేదు. విరాట్, మిమ్మల్ని పడుకున్నారా అని అడిగింది. మళ్ళీ విరాట్ వైపు నుంచి ఏ స్పందన లేదు. స్టేబుల్గా ఉన్న అతని ఊపిరి అతను గాఢ నిద్రలో ఉన్నాడని చెప్పకనే చెబుతుంది. తదేకంగా విరాట్ కేసు చూసింది మధు. అతని వైపు నుంచి చూపు తిప్పుకోవడం కష్టమైపోతుంది మధుకి. అతని తల వెంట్రుకలు అతని నుదుటిపై పడి ఫ్యాన్ గాలికి నాట్యం చేస్తున్నాయి. కాసేపు వాటి కేసు చూసింది మధు. తనకి తెలియకుండానే విరాట్కి కొంచెం దగ్గరగా జరిగి అతని ముఖాన్ని దగ్గరగా చూడసాగింది. ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పటికీ రాదనిపించింది. అతని ముక్కులో నుంచి వచ్చే వేడి గాలి ఆమె ముఖాన్ని తాకుతుంది. అప్రయత్నంగానే తన కుడి చేత్తో విరాట్ నుదుటిపై ఉన్న వెంట్రుకల్ని వెనక్కి సవరించింది. విరాట్ లేస్తాడేమో అనే భయం కలిగింది మధుకి. చేతిని వెనక్కి తీసేసింది. లక్కీగా విరాట్ లేవలేదు. బాగా తాగేస్తున్నాడు కదా, మార్నింగ్ వరకు లేవడలే అనుకుంది మధు. మళ్ళీ విరాట్ అని మృదువుగా పిలిచింది. మళ్ళీ విరాట్ కదలకపోవడంతో మధుకి కాస్త ధైర్యం వచ్చింది. కొంచెం ముందుకు జరిగి విరాట్ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టింది. మళ్ళీ వెనక్కి వచ్చి యథాస్థానంలో పడుకుంది. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని అనుకుంది, కానీ తన వల్ల కాలేదు. మళ్ళీ కళ్ళు తెరిచింది. విరాట్, మీరు మెలకువగా ఉంటే చెప్పలేని కొన్ని విషయాల్ని మీకు చెప్పాలనిపిస్తుంది, చెప్పనా అని అడిగింది. విరాట్ వైపు నుంచి ఏ స్పందన లేదు. విరాట్, ఐ లవ్ యూ సో మచ్, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ నేను చాలా దురదృష్టవంతురాల్ని, మీతో కలిసి జీవితం పంచుకునే అదృష్టం నాకు లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని ప్రేమించి మీతోనే జీవితం గడపాలనుంది. విరాట్ గాఢంగా నిద్రపోతున్నాడు. అతని వైపు నుంచి మధు కన్ఫెస్ చేసినా ఏ రెస్పాన్స్ లేదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా విరాట్, మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా, మీరు నా రూమ్లోకి వస్తారేమో అని ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. బట్ ఆ రోజు తర్వాత మీరు మళ్ళీ రాలేదు. చాలాసార్లు మిమ్మల్ని చూడాలనిపించి అర్ధరాత్రి మీరు పడుకున్నాక మీ రూమ్లోకి వచ్చి మీకు తెలియకుండా మిమ్మల్ని చూసి వెళ్ళి పడుకునేదాన్ని. శౌర్య నాతో క్లోజ్గా మూవ్ అవుతుంటే మీరు జెలస్ ఫీల్ అయ్యేవారు చూడండి. నాకు చాలా చాలా నచ్చేసేవారు. మిమ్మల్ని బాగా ఏడిపించాలనిపించేది. ఆ రోజు షూటింగ్కి వచ్చి ఎదురుగా కూర్చుంటే శౌర్యతో క్లోజ్గా యాక్ట్ చేయడం నా వల్ల కాలేదు. ఆ రోజు మీరు నన్ను హగ్ చేసుకుని ఫస్ట్ కిస్ ఇచ్చారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ ఏ స్వీట్ మెమరీ ఫర్ మీ. సూర్యకి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చినప్పుడు మీరు వినోద్ సన్నీలతో సహా వచ్చేసారు కదా, చాలా చాలా నవ్వు వచ్చింది. నా ఇంటర్వ్యూ అయిన తర్వాత కిచెన్కి ఓన్లీ హెల్దీ ఫుడ్ మాత్రమే వండాలని మీరు ఆర్డర్ చేయడం, ఇంకా ఇలా చాలా చాలా మధుర జ్ఞాపకాలు మీతో నాకు చాలా ఉన్నాయి.
రిసార్ట్లో నన్ను మీరు కాపాడిన విధానం, సమీర నా మీద చేసిన కుట్రని బయటపెట్టి నా మీద ఏ మచ్చ లేకుండా చేయడం. ఓ, ఇలా ఎన్నని చెప్పను విరాట్. మీరు చెప్పినట్టుగానే నన్ను నీ ప్రేమలో పడేసుకున్నారు. నిజానికి జీవితాంతం మీతో సన్నితో కలిసి ఉండాలని ఉంది. బట్ నాకు ఆ అదృష్టం లేదు విరాట్. నా గతం నిండా మరకలే ఉన్నాయి. అవన్నీ బయటపడితే మీ పరువు, మీ ఫ్యామిలీ పరువే పోతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలిసిన మరుక్షణమే చార్లెస్ మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. నేను మీతో కలిసి జీవించలేకపోయినా పర్వాలేదు. మీరు సన్ని క్షేమంగా ఉంటే నాకు అదే చాలు. నేను మీకు దూరం అయిపోయానని ఇలా బేలగా అయిపోకండి విరాట్. సన్నీ బాధ్యత మీ మీదే ఉంది. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సన్నీని బాగా చూసుకోవాలి. ఉంటారు కదా? విరాట్ గాఢగా నిద్రపోతున్నాడు. చిన్నగా నవ్వుకుంది మధు. విరాట్, మీరు ఇంత అందంగా ఉంటే ఎలా చెప్పండి అంది మధు చిన్నగా నవ్వుతూ. ఆ అందాన్ని చూసి ఇంకా ఆగలేకపోయింది మధు. విరాట్ నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. ఆపై అతని కళ్ళపై కొంచెం కిందికి దిగి ముక్కుపై, ఆపై ఇంకొంచెం కిందికి దిగి అతని పెదవులపై. ఎప్పటినుంచో మనసులో దాచిపెట్టుకున్న ఈ కోరికని తీర్చుకున్న వెంటనే తృప్తిగా నిట్టూర్చింది. విరాట్కి దూరంగా జరిగి పడుకుంది. కాసేపు విరాట్ కేసు చూసి అటు తిరిగి కళ్ళు మూసుకుంది. వెంటనే కళ్ళు తెరిచాడు విరాట్. అతని పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. థ్యాంక్ గాడ్, నాకు నిద్ర పట్టలేదు కాబట్టి సరిపోయింది అనుకున్నాడు మనసులో. మార్నింగ్ 6 గంటలు కావస్తుంది. మొబైల్లోని అలారం మోగడంతో మధుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. విరాట్ తను ఒకరినొకరు పెనవేసుకుని పడుకునున్నారు. ఒక్కసారిగా గుండె జల్లుమంది మధుకి. నెమ్మదిగా విరాట్ బిగి కౌగిల్ నుండి విడిపించుకుని నెమ్మదిగా మంచం దిగి విరాట్ కేసు చూసింది. విరాట్ ఇంకా నిద్ర లేవలేదు. ఊపిరి పీల్చుకుంది మధు. బాత్రూమ్ వైపు చూసి తిరిగింది. వెంటనే కళ్ళు తెరిచాడు విరాట్. అతని పెదవులపై చిరునవ్వు మళ్ళీ విరిసింది. గబగబా బ్రష్ చేసుకుని కిచెన్లోకి నడిచింది. కొంచెం ఫ్రెష్ అయి కిచెన్లోకి వచ్చాడు విరాట్. విరాట్ని చూసిన మధు, విరాట్ గుడ్ మార్నింగ్, గివ్ మీ 10 minutes, కాఫీ తీసుకొస్తాను అంది చిన్నగా స్మైల్ చేస్తూ. చాలా డల్లుగా ముఖం పెట్టి, నో థ్యాంక్స్ మధు, ఐ ఆమ్ వెరీ సారీ. ఈ 3 months నేను బాగా ఇబ్బంది పెట్టాను. నా మీద నీకు ఇష్టం లేదని మనం కలిసిన మొదటి రోజు నుంచి నువ్వు చెబుతూనే ఉన్నావు. నేనే వినిపించుకోలేదు. ఓవర్ కాన్ఫిడెంట్తో నేను నా ప్రేమలో పడేయగలనని అనుకున్నాను. నాకంత సీన్ లేదని అర్థమైంది. నిన్ను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను మధు. సన్నీ కోసం 3 months పాటు మా ఇంట్లో ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు చెప్పినట్టుగానే సన్నీ నార్మల్ అయిపోయాడు. నీ హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మధు, బాయ్ అని చెప్పాడు సీరియస్గా. మధు ఒక్కసారిగా షాక్ తింది. ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఓకే విరాట్, పర్వాలేదు, హాల్లో కూర్చోండి, కాఫీ తీసుకుని వస్తాను అంది మధు. లేదు మధు, నీకు జర్నీ ఉంది కదా, నువ్వు రెడీ అవ్వు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది. ఏమన్నా అవసరమైతే కాల్ చేయి మధు, గుడ్ బాయ్ అని చెప్పేసి మధు రిప్లై కూడా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. నీకే కాదు మధు, నాకు కూడా నటించడం వచ్చు అని కూడా అనుకున్నాడు మనసులో. మధు కిచెన్లో ఉన్న చోటనే కూలబడిపోయింది. లిఫ్ట్లో నుండి కిందికెళ్తూ అనుకున్నాడు విరాట్. మధు, నో డౌట్ యు ఆర్ మైన్. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నాకు దూరంగా నువ్వు ఉండలేవు. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ దట్ డే అని అనుకుంటూ స్మైల్తో బయటికి నడిచాడు. గేట్ ఎదురుగా కార్ని ఆనుకుని వినోద్ సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. విరాట్ని చూడగానే సిగరెట్ కింద పడేసి, అన్నయ్య వచ్చేసావా అని అడిగాడు ఆత్రంగా. వినోద్ని చూసి విరాట్ షాక్ తిన్నాడు. నువ్వు ఇంత పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాడు ఆశ్చర్యంగా. పొద్దున కాదు, నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను. నువ్వు బాగా తాగేసి మధుని కలవాలని పట్టుబట్టి ఇక్కడ దింపమన్నావు. నిన్ను చూసి మధు ఏమంటుందో, తాగేసిన మైకంలో నువ్వు మధుని ఏమన్నా చేసి అది ఇంకా దేనికి దారి తీస్తుందనే భయంతో రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నా. అసలు రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నయ్య? మధుతో మాట్లాడావా? మధు కన్విన్స్ అయిందా? ప్రశ్నల వర్షం కురిపించాడు వినోద్. రాత్రి మధు మాట్లాడిన మాటలన్నీ తన గుండెలో భద్రంగా దాచుకున్నారు విరాట్. అవి ఎందుకో వినోద్తో షేర్ చేసుకోవాలి అనిపించలేదు. అస్సలు గుర్తులేదురా. మార్నింగ్ మెలకు వచ్చి చూస్తే మధు కిచెన్లో ఉంది. ఇంకా తనని ఇబ్బంది పెట్టనని తనతో చెప్పేసి వచ్చేసా అన్నాడు విరాట్. వినోద్ షాక్ తిన్నాడు. వాట్ అన్నయ్య, కొంచెం ట్రై చేయి. తను కూడా నిన్ను ప్రేమిస్తున్న విషయం ఒప్పేసుకుంటుంది. అయినా తను నిన్ను ప్రేమిస్తుందనే విషయం తెలిసాక అలా ఎలా వదిలేస్తావు అని అడిగాడు వినోద్ కంగారుగా. లేదురా, తను ముంబైలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రానివ్వు. ఈలోపు తను ఏం మిస్ అవుతుందో తనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా తను ఓపెన్ అప్ అవ్వకపోతే అప్పుడు ట్రై చేద్దాం అన్నాడు విరాట్. వినోద్ ఇంక చేసేదేమీ లేక సరైన తలూపాడు. యుద్ధం మూవీ క్రూ మొత్తం నెక్స్ట్ షెడ్యూల్స్ కోసం ముంబైకి వెళ్ళింది. పగలు మొత్తం షూటింగ్లో బిజీ అయిపోయిన రాత్రి అయ్యేసరికి మధుకి వెలితిగా అనిపించసాగింది. విరాట్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు.
విరాట్ని సన్నీని బాగా మిస్ అయింది మధు. ఎన్నోసార్లు విరాట్ నెంబర్కి డయల్ చేసి కాల్ కనెక్ట్ అవ్వకుండానే కట్ చేసేసేది. కొన్ని వందల సార్లు మెసేజ్ టైప్ చేసి దాన్ని పంపకుండానే డిలీట్ చేసేసేది. సన్నీ మొదటి రోజు ఉన్నంత హుషారుగా నెక్స్ట్ డేస్లో లేడు. చాలా ఒబీడియంట్గా ఉంటున్నాడు. పెట్టింది తింటున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు, అల్లరి చేయట్లేదు. బట్ ఎందుకో సంతోషంగా లేడు. రోజు రోజుకి సన్నీ డల్ కావడంతో మారుతీరావు గారికి ఏం అర్థం కాలేదు. విషయం కనుక్కుందామని మారుతీరావు వినోద్ని రమ్మని ఫోన్ చేశాడు. వినోద్ని చూసేసరికి సన్నీ కళ్ళు పెద్దవయ్యాయి. గబగబా తన బుక్ మీద ఏదో రాసి బాబాయికి చూపించాడు. అందులో మధు అంటే నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తుంది అని రాసి ఉంది. వినోద్కి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చేసింది. సన్నీ, మధు ఆంటీ బిజీగా ఉంది, వర్క్ కంప్లీట్ అయ్యాక వస్తుంది, సరేనా అని చెప్పాడు. మళ్ళీ సన్నీ బుక్ మీద ఆంటీ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని రాసి చూపించాడు. సన్నీ, అప్పుడే చెప్పలేం, ఆంటీ ప్రస్తుతం ముంబైలో ఉంది, తన హైదరాబాద్కి వచ్చిన వెంటనే నిన్ను కలుస్తుంది, కొన్నాళ్ళు వెయిట్ చేయి నాన్న అని చెప్పాడు. నేను ఆంటీని చాలా మిస్ అవుతున్నాను. ఆంటీ నన్ను మిస్ అవ్వట్లేదా? ఆంటీ నన్ను మిస్ అయిన వెంటనే నన్ను కలవడానికి వస్తానని చెప్పింది. నేను చెప్పిన మాట వింటూ గుడ్ బాయ్ లాగే ఉన్నాను కదా, మరి ఆంటీకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని రాసి బిక్కమొహం వేసుకుని వినోద్కి చూపించాడు. వినోద్ గుండె తరుక్కుపోయింది. ఆంటీకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఆంటీ కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది, కానీ వర్క్లో ఉంది కదా నాన్న, రాలేకపోతుంది అని నచ్చ చెప్పాడు. సన్నీ డల్గా సోఫాలో కూర్చున్నాడు. వాళ్ళిద్దరిని గమనించిన మారుతీరావు మధు ఆంటీ అనే పేరే వినేసరికి అలర్ట్ అయ్యాడు. ఎవరు వినోద్ ఈ మధు ఆంటీ? సన్నీకి చక్కగా డ్రాయింగ్ నేర్పించింది, చెస్ ఆడడం నేర్పించింది. మన సన్నీకి ఆవిడంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆవిడ్ని ఒకసారి మన ఇంటికి తీసుకొనిరా అని చెప్పాడు. అవును డాడీ, సన్నీలో ఈ చేంజ్కి కారణం మధుయే. సన్నీకి మధుకి ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. విరాట్ అన్నయ్య కూడా మధుని ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు అని చెప్పాడు వినోద్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.